హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది స్మాల్ న్యూ ఫార్మర్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీరాముల్ని. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి. ఈరోజు టాపిక్ వచ్చేసి టెంకాయలతో బోర్ ప్యాంట్ పెట్టించడం వల్ల కలిగే ఇబ్బందులు, జియాలజిస్ట్తో బోర్ ప్యాంట్ పెట్టించడం వల్ల కలిగే లాభాలు తెలుసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి టెంకాయతో బోర్ ప్యాంట్ పెట్టడం జరిగింది. నీళ్ళు అనేది 1 ఇంచుకు ఇంకా తక్కువ పడడం జరిగింది. అందువల్లే ఆ రోజైతే అతనే బోర్ ప్యాంట్ పెట్టడం, అతనే బోర్ బండి కూడా పిలిపించడం ద్వారా అతని కమిషన్ ఎక్కువ వచ్చే ఉద్దేశంతో నీళ్లు పడకపోయినా పడినాయని చెప్పి కేసింగ్ పైప్ అనేది అదే విధంగా పెట్టడం జరిగింది. అదే కేసింగ్ పైపు తీసినట్టయితే కొంచెం రైతుకు ఆ కేసింగ్ పైప్ ఖర్చును తగ్గేది. కమిషన్ కోసం ఆలస్యం చేసి రైతులను నట్టేట ముంచడం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళని నమ్ముకుంటే ఇప్పుడు కేసింగ్ పైపు తీయడం కోసం ఇలా ప్రయత్నం చేయడం జరుగుతుంది. కాకపోతే గుంత తక్కువగా తీయడం వల్ల కేసింగ్ పైపు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంది. కేసింగ్ పైపు చుట్టూ కొంచెం సుమారుగా లోతు ఎక్కువ తీసినట్టయితే కేసింగ్ పైపు వచ్చేది. ఇలా తక్కువ తీసినట్టయితే కేసింగ్ పైపు రావడానికి ఫ్రీగా ఉండదు కాబట్టి అది ఇరిగిపోవడం కానీ లేదా అలా టైట్గా ఉండి పగిలిపోవడం కానీ జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి పగలడం జరిగింది. అది ఎక్కువ టైట్ చేయడం వల్ల గుంత ఎడల్పుగా కొంచెం లూజుగా ఉన్నట్టయితే కేసింగ్ పైపు వచ్చే అవకాశం ఉంది. అదే కానీ బోర్ బండితో అప్పుడు పీకినట్టయితే లెంతులు కూడా వాళ్ళకు వెనక్కి తీసుకునేవారు. ఇది వీళ్ళు పీకిన కానీ ఇది వచ్చేసి వేస్టే కానీ ఎవరు కొనుక్కోరు రైతులు అనేది. ఈ విధంగా కూడా రైతులను వచ్చేసి లాస్ చేయడం జరుగుతుంది కేసింగ్ పైపులు. దానికి తోడు వచ్చేసి ఇంకో ప్రాబ్లం కూడా జరిగింది. ఇతనే బోర్ ప్యాంట్ పెట్టడం వల్ల, ఇతనే బోర్ బండి పిలిపించడం వల్ల, మరియు ఇతని ద్వారానే వాళ్ళు మోటార్ తీసుకోవడం జరిగింది కొత్తగా. అంటే వీళ్ళకి అంత అవగాహన లేకపోవడం వల్ల అతను బాగా నమ్మడం జరిగింది. అక్కడ కూడా కమిషన్ తీసుకొని 20 స్టేజీల పంపు చెట్టు తీసుకోవడం జరిగింది. అది 60 అడుగుల వరకు లాగుతుందనే ఉద్దేశంతో వీళ్ళు వచ్చేసి 700 అడుగు వేయడం ద్వారా నీళ్లు వస్తాయనే ఉద్దేశంతో వీళ్ళు 20 స్టేజీల పంపు తీసుకోవడం జరిగింది. కానీ 50 పైపులు దింపడం జరిగింది. అంటే 500 అడుగులు మోటార్ దింపడం జరిగింది. కానీ ఇప్పుడు అవి నీళ్లు రాకపోవడం వల్ల అవన్నీ వేస్ట్ అయింది. పంపు కూడా బయట వాళ్ళకి అమ్మితే 15,000 పంపు 3,000 కూడా తీసుకోవడం జరిగింది. అంటే ఈ విధంగా కూడా రైతుకు అనేది లాస్ రావడం జరుగుతుంది. ఎందుకంటే మా ఏరియాలో వచ్చేసి 20 నుంచి 25 పైపుల లోపలనే వేయడం జరుగుతుంది. 20 స్టేజ్ల పంపు ఎవరు వాడరు ఇక్కడ సామాన్యంగా. అందుకోసమే దాన్ని ఎవరు కొనుక్కోకపోగా మళ్ళీ షాప్ వాళ్ళు ఎన్నికి తీసుకోకపోవడం వల్ల ఆ విధంగా లాస్ అవ్వడం జరిగింది. కేసింగ్ పైపు తీసేటప్పుడు కొంచెం దూరంగా ఉండాలి. ఎందుకంటే టైట్గా ఉండడం వల్ల పగిలిపోవడం కానీ ఇరిగిపోవడం జరిగినప్పుడు మనుషుల మీద పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఇలా చూస్తున్నాం కదా, కేసింగ్ పైపుని ఇరిగిపోయి మనిషి మీద పడడం జరిగింది. ఇలాంటివి జరుగుతుంటాయి కాబట్టి కొంచెం దూరంగా ఉండాలి. ఇంకా కొంచెం గుంత వేసింటే ఫ్రీగా వచ్చేది. గుంత తక్కువ తీయడం వల్ల అది వచ్చేసి ఇరిగిపోయి ఒక రైతు మీద పడడం జరిగింది. అదృష్టం మంచిది కాబట్టి దెబ్బ అనేది కొంచెం చిన్నగా తగలడం జరిగింది. పెద్ద దెబ్బ అయితే తగలలేదు. ఇది వచ్చేసి జియాలిస్ట్ ద్వారా బోర్ ప్యాంట్ పెట్టడం జరిగింది. నీళ్ళు అయితే 2.5 నుంచి 3 ఇంచు దాకా పడినాయి. ఇంకా బోరు 80 అడుగుల నుంచి స్టార్ట్ అవ్వడం వల్ల నీళ్ళు అనేది పుష్కలంగానే ఉన్నాయి. 380 అడుగులకే బోర్ అతనే నేను వేయలేనని ఆపేయడం జరిగింది. జియాలిస్ట్ ద్వారా పెట్టిస్తే ఇలాంటి లాభాలు కూడా ఉంటాయి. అయితే అందరికీ పాస్ అయ్యే అవకాశం చాలా తక్కువ. కొంతమందికి అయితే నీళ్ళు బాగానే పడతాయి. అదే టెంకాయతో పోల్చుకుంటే జియాలిస్ట్ ద్వారా బోర్ ప్యాంట్ పెట్టించిన వాళ్ళే చాలా వరకు పాస్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మధ్య టెంకాయలు వచ్చేసి అంత సక్సెస్ కావడం లేదు. ఈ రైతు చెప్పడం జరిగింది, మనకు అమౌంట్ పోయినా కానీ జియాలిస్ట్ ద్వారా బోర్ ప్యాంట్ పెట్టించడం వల్ల నీళ్ళు అనేది పుష్కలంగా పడడం జరిగింది. అదే మనం టెంకాయలతో పెట్టించినట్టయితే నమ్మకం అనేది చాలా తక్కువగా ఉంటుంది. దానికి తోడు ఈ నీళ్లు పుష్కలంగా పడడం వల్ల 20 స్టేజ్ల పంపు చెట్టు కూడా మరియు 30 పైపులు వేస్ట్ అవడం జరిగింది. 20 పైపులు దింపడం పనికి రాకపోవడం వల్ల రైతుకు ఆ విధంగా కూడా లాస్ రావడం జరిగింది. ఇది వచ్చేసి కూర పంటకు వచ్చేసి నీళ్లు కట్టడం జరుగుతుంది. అదే రైతు కొత్తగా బోర్ వేయించి వర్షాలు పడకపోవడం వల్ల
నీళ్లు కట్టడం జరుగుతుంది కొర్ర పంటకు. నీళ్లు పుష్కలంగా రావడం వల్ల ఒకసాట ఏస్తే పారడం జరుగుతుంది. అదే తక్కువ నీళ్ళైతే పైపులు మార్చుకుంటూ పోవాలి. కాకపోతే ఇది రేగడి భూమి వల్ల అవ్వడం వల్ల గుంతలనేది ఎక్కువగా పడడం జరుగుతుంది. మన పైపులతో కట్టినట్టయితే 5 అడుగులకు ఒకసాట గుంత అనేది రావడం జరుగుతుంది. మనం 7 అడుగుల పైపులు వాడినా గానీ మినిమమ్ 3 అడుగులు అనేది గుంత రావడం జరుగుతుంది ఒక్కోసాట పైపేసిన కాడ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేశ సైనికులను ప్రేమించండి. రైతులకు సపోర్ట్ చేయండి. జై హింద్.